హాయ్ ఎవ్రీవన్. క్యాన్సర్ రిలేటెడ్గా రిస్క్ ఉంది లేదో తెలుసుకోవడానికి 40+ ఏజ్ వాళ్ళందరికీ స్క్రీనింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎవరికి ఏ స్క్రీన్ చేయాలి అన్నది ఇండివిజువల్గా డిసైడ్ చేస్తారనమాట. సో 40+ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ చేసే స్క్రీనింగ్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మ్యామోగ్రఫీ, ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ ఓరల్ క్యాన్సర్స్ కోసం, కోలాన్ క్యాన్సర్స్ కోసం కొలనోస్కోపీ, సర్వైకల్ క్యాన్సర్స్ కోసం ప్యాప్ స్మియర్. ఇవి అప్రూవ్డ్ ఉన్న స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. వీటి కోసం ఎవరికి ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి ఇండివిజువల్ స్క్రీనింగ్ మొడాలిటీ ఉంటుంది. దానికోసం యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆర్ యూ కెన్ అప్రోచ్ త్రూ ది హాస్పిటల్. సో దీనివల్ల ఏ పేషెంట్కి ఏది అవసరం అన్నది ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల అన్నెసెసరీ జనరల్ స్క్రీనింగ్ ప్యాకేజెస్లా కాకుండా ఇండివిజువలైజ్ ప్యాకేజ్ చేసుకోవడం వల్ల ఫినాన్షియల్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏది రిస్క్ ఉందో అదొక్కటి చేసుకోవడం వల్ల హై ఛాన్స్ ఆఫ్ యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇండివిజువల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.